మన సనాతన ధర్మంలో ఉన్నాం కాబట్టి, మన హిందూ ధర్మంలో మనం ఉన్నాం కాబట్టి, అయితే ఒక్కొక్క మత ధర్మాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. భావం మట్టుకు అదే. ఎవరు చెప్పినా భావం అదే. ఆ లిపిలు, ఆ లాంగ్వేజ్‌లు మారుతాయి కానీ భావం అయ్యే పంచభూతాలు అందరికీ. అయ్యే పంచభూతాలకు ఆధారభూతమైన విషయం ఏది ఉందో అదే పరమాత్మ స్థితి. అంతకంటే ఎవరు చెప్పినా ఏం నో డిఫర్. అందరూ అదే. ఆ లాంగ్వేజ్‌లు మారుతాయి కానీ. ఇప్పుడు ఆ భావం అంటే మొట్టమొదట మనం క్షేత్రశుద్ధి, క్షేత్రజ్ఞ శుద్ధి అంటే 2 ఉంటాయి. క్షేత్రశుద్ధి, క్షేత్రజ్ఞ శుద్ధి. క్షేత్రశుద్ధికేమో మన హిందూ సనాతన ధర్మంలో 7 నామాలు ఇవ్వటం జరిగింది. ఆ 7 నామాలకే ఆ వెంకటేశ్వర స్వామి 7 నామాలు, 7 కొండలు, 7 నామాలు ఇవ్వటం జరిగింది మనకి. అంటే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇప్పుడు రీసెంట్ కలియుగంలో ఆ యుగ ధర్మం ప్రకారం. అందుకని ఆ 7 నామాలు అయినాయి. ఆ 7 నామాలకి ఒక నామం వచ్చి తాను ఓంకారం. మొట్టమొదట ఓంకారం, తర్వాత పంచభూతాలు ఓంకారం నుంచి వచ్చాయి కాబట్టి ఆ జీవుడి నుంచే పంచభూతాలు వచ్చినాయి. అప్పటికి తన నుంచి వచ్చినటువంటి పంచభూతాలకే ఒకరు గణపతి, ఒకరు బ్రహ్మ, ఒకరు విష్ణువు, ఒకరు మహేశ్వరుడు, ఒకరు గాయత్రి, మొత్తం 5. ఆ 5 కూడా జనించింది ఓంకారం నుంచి వచ్చింది. ఈ 1+5 తనతో కూడా ఒక సద్గురు నామానికి, ఒక భగవంతుడు సద్గురుమూర్తి నామాలను మనం ఏదో ఒకటి ఏది మనకి సూటబుల్ అనుకుంటామో మనసా వాచ కర్మలో అది తీసుకొని ఆ యొక్క విశేషానికి, ఆ పరమాత్మ నామానికి ఈ 6 నామాలని సమర్పించుకోవాలి. 6 నామాల్ని ఈ ఓంకారం సహితం 6 నామాలని కనుక అర్పణం చేసుకోగలిగితే సద్గురునామానికి ఇప్పుడు క్షేత్రశుద్ధి జరుగుద్ది. క్షేత్ర అంటే ఈ శుద్ధి జరుగుద్ది. ఇప్పుడు క్షేత్రజ్ఞుడు యాక్టివేట్ అవుతాడు. లోపల ఉన్నాడు కదా, ఈ మాట్లాడే చైతన్యం యాక్టివేట్ అవుతాడు. ఆ యాక్టివేట్ అయినప్పుడు మాస్టర్ ఏం చేస్తున్నాడు, గురువు ఏం చెప్తున్నాడు, మళ్ళా ఒక మంత్రోచ్చరణ ఇస్తున్నాడు. ఒక మంత్రోచ్చరణ క్షేత్రజ్ఞుడికి. అంటే క్షేత్రానికి ఒక సాగుంది, క్షేత్రజ్ఞుడికి ఒక సాగుంది. క్షేత్రము శుద్ధి జరగాల్సిందే, క్షేత్రజ్ఞుడు శుద్ధి జరగాల్సింది. ఇప్పుడు క్షేత్రానికి 7 నామాలు, 6 నామాలని సమర్పించాలి. ఇప్పుడు క్షేత్రశుద్ధి జరుగుద్ది. తర్వాత ఇన్నర్లోకి వెళ్తుంది క్షేత్రజ్ఞుడికి ఒక శుద్ధి నామం ఉంది. ఆ శుద్ధి నామాన్ని బైహార్ట్ చేసుకుంటే మనం ఇప్పుడు ఏమవుతున్నాడు, క్షేత్రజ్ఞుడు శుద్ధి జరిగి తానెవరనేది ఎరుకపరచుకోవటం జరుగుతుంది. ఆ సనాతనం ఏముందో అక్కడ దాన్ని ఏమంటాం, వంశపరంపర అంటే ఆ వారసత్వం. ఆ పరమాత్మ వారసులం అవుతాం. పరమాత్మ వారసత్వం మనకి సంక్రమిస్తుంది ఏది, ఈ క్షేత్రజ్ఞ శుద్ధి జరిగితే. అందుకని మన హిందూ సనాతన ధర్మం ఇదేదో కఠినం అనుకుంటారు, కానీ భావం కనుక అర్థమైతే చాలా ఈజీ మెథడ్. సరే, ఒకసారి మీరు కళ్ళు మూర్చుకొని కళ్ళు తెరకని నేను చేస్తాను, మీరు చెప్పండి. గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీ దత్తసాయినే నమః. ఓం శ్రీ దత్తసాయినే నమః. ఓం శ్రీ దత్తసాయినే నమః.
హంస శివ సో హంస శివ సో హంస శివ సో హంస శివ సో నెమ్మదిగా కళ్ళు తెరవండి.